హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో లైవ్ టెస్ట్ అయితే నేను ఓపెన్ చేసి క్వశ్చన్స్ ఏమున్నాయనేది మీకు చూపిస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అందరికీ సేమ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఫస్ట్ రౌండ్, సో డోంట్ వరీ. అండ్ మనకి అప్లై చేసిన వెంటనే మనకి ఒక మెయిల్ అయితే రావడం జరుగుతుంది. ఈ మెయిల్ ద్వారా మనం అయితే టెస్ట్ లింక్ అయితే ఓపెన్ చేయొచ్చు. సో టెస్ట్ వచ్చేసి 20 minutes ఉంటుంది. సో ఇందులో లైవ్ సినారియో కేసెస్ ఉంటాయన్నమాట. అంటే జాబ్ రోల్లో ఎటువంటి వర్క్ ఉంటుందో అటువంటి సినారియోస్ ఇస్తారు. సో ఆ క్వశ్చన్స్ కూడా నేను డిస్ప్లే చేస్తాను. అవే క్వశ్చన్స్ వస్తాయి అందరికీ. సో వీడియోని స్కిప్ చేయకండి. ముందుగా జాబ్ రోల్ గురించి చూసుకుంటే ట్రిప్ కోఆర్డినేటర్ జాబ్ రోల్ అండి. ఇది జర్నీ అనే ఒక స్టార్టప్ కంపెనీలో ట్రిప్ కోఆర్డినేటర్ వేకెన్సీ గురించి అయితే హైర్ చేస్తున్నారు. బేసిక్గా ఈ జాబ్ రోల్లో మనం వర్క్ చేయాల్సింది ఏంటంటే, ప్యాసింజర్స్ ఎవరైతే ట్రిప్స్ కోసం ప్లాన్ చేసుకుంటారో సో వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడం, అదేవిధంగా జర్నీకి అకామిడేషన్, ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్ అయితే మనం ఆన్లైన్లో చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇదైతే కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ మనకు చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక సెలెక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ రౌండ్ వచ్చేసి కేస్ స్టడీ ఉంటుంది. ఇందులో 3 questions అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అవే నేను డిస్ప్లే చేస్తాను. దీనికి 20 minutes మీకు టైం పీరియడ్ అయితే ఉంటుంది. సో విత్ ఇన్ టైంలో అయితే ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేయాలి. అంత కష్టంగా అయితే ఉండదు, సింపుల్గానే ఉంటుంది. సెకండ్ స్టేజ్లో చూసుకుంటే మనకి డెస్టినేషన్ చాయిస్ అండ్ అకామిడేషన్ టాస్క్ అయితే ఉంటుంది. సో ఎవరైతే ఫస్ట్ టెస్ట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళకి సెకండ్ రౌండ్కి సంబంధించిన మెయిల్ అయితే వెళ్ళడం జరుగుతుంది. అదైతే ఫైనల్ టాస్క్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాని ప్రకారం మీ రిప్లైస్ వాళ్ళకి నచ్చితే డెఫినెట్లీ థర్డ్ రౌండ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది, వీడియో ఇంటర్వ్యూ. ఈ వీడియో ఇంటర్వ్యూలో మీ గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ రికార్డ్ చేయమనొచ్చు, లేదా సమ్ అదర్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. వాటికి ఆన్సర్ చేస్తూ వీడియో రికార్డ్ చేసి అదే మెయిల్లో అటాచ్ చేసి సెండ్ చేయాలి. సో ఈ విధంగా మనకి 3 rounds కండక్ట్ చేసి క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ టెస్ట్లో ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయనేది డిస్ప్లే చేస్తాను. క్వశ్చన్స్ బాగా చదవండి. సో మళ్ళీ చదివిన తర్వాత మీకు ఆన్సర్స్ తెలిసాయి అనుకుంటేనే ఎగ్జామ్ అయితే స్టార్ట్ చేయండి. ఒక్క సెకండ్ గైస్, మీలో చాలా మందికి డౌట్ ఉండొచ్చు, thumbnail-లో 27,000 శాలరీ వస్తుందని మెన్షన్ చేస్తారు, వీళ్ళు అసలు మెన్షన్ చేశారా లేదా అని చెప్పేసి. మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ అండ్ మన దగ్గర వైఫై అలాగే ల్యాప్టాప్ ఈ రెండు కూడా మనకి మ్యాండేటరీగా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 15,000 వరకు ట్రావెల్ అలయన్స్ వస్తుంది. సో మీరైతే అది ఎక్కడికైనా మీరు ట్రావెల్ చేసినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. అండ్ శాలరీ చూసుకుంటే 32,000 అని ఉంది. సో మనకి ఫిక్స్డ్ పే 27,000 వరకు ఉంటుంది. అలాగే బోనస్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు కంప్లీట్ శాలరీ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. గైస్, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. మీ వర్కింగ్ ఈమెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు ఒక కేస్ స్టడీ మెయిల్ అయితే రావడం జరుగుతుంది కంపెనీ నుంచి. ఓపెన్ యువర్ టెస్ట్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయగానే మీకు ఒక పాపప్ అయితే వస్తుంది. సో మీకు టెస్ట్ అనేది 20 minutesలో క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి జస్ట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు. సో మీరు ఇన్ కేస్ రెడీగా ఉంటే కనుక డెఫినెట్లీ స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను ఇందులో ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయి అనేది నేను స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను మీకు. సో దాని ద్వారా సేమ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మీరు కొంచెం ప్రిపేర్ అయ్యి అప్పుడు ఇంటర్వ్యూ అయితే ఎగ్జామ్ అయితే మీరు ఇవ్వచ్చు. సో మనకి ఎగ్జామ్ స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత క్వశ్చన్స్ అయితే ఓపెన్ అవుతాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అయితే కన్ఫర్మ్ చేయాలి కేస్ స్టడీకి. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే 3 questions మాత్రమే ఉంటాయి. 3 questions కూడా మీరు బాగా రీడ్ చేసి అయితే మీరు ఆన్సర్ చేయాలి. ఫస్ట్ మీ ఈమెయిల్ ఎంటర్ చేయాలి. తర్వాత మనకి సినారియో 1 ఉంది. సో ఫస్ట్ సినారియో చూసుకుంటే చెకింగ్ పీపుల్ ఇన్ ఫర్ దేర్ ఫ్లైట్ అని ఇచ్చారు. సో మనకి ఇక్కడ ఒక రియల్ టైమ్ సినారియో ఇచ్చి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్కి మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ యాక్చువల్ డీటెయిల్స్కి అండ్ నెక్స్ట్ మనం అప్డేట్ చేసిన డీటెయిల్స్కి వేరియేషన్ ఏముందనేది చెక్ చేయాలి. సో మనకి ఇక్కడ క్లియర్గా అడిగారు, assume you are responsible for the below check-in and are double checking the details now. Go through the details carefully and highlight if any mistakes that you can find. సో యాక్చువల్ డీటెయిల్స్కి అండ్ ఎంటర్ చేసిన డీటెయిల్స్కి అసలు ఏది మిస్ అయింది, లేకపోతే ఎటువంటి మిస్టేక్స్ ఉన్నాయనేది కింద మీరు ఆన్సర్ అయితే చేయాలి. ఇక సినారియో 2 చూసుకుంటే సెండింగ్ ఎక్స్పీరియన్స్ బుకింగ్ రిక్వెస్ట్స్ ఇన్ బల్క్. ఈ సినారియో 2 చూసుకుంటే మీరు గైడ్కి ఒక మెయిల్ అయితే పంపించారు, దాంట్లో ట్రిప్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో కాకపోతే సిస్టంలో రీసెంట్గా అయితే అప్డేట్ అయ్యాయి, కొన్ని ట్రిప్స్ అయితే చేంజ్ అవ్వడం జరిగింది. సో మళ్ళీ మీరు రీసెంట్ అయితే చేయాలి మెయిల్. సో ఏ ట్రిప్ అనేది చేంజ్ అయ్యింది అనేది మీరు ఇక్కడ చెక్ లిస్ట్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇక సినారియో 3 చూసుకుంటే కవరింగ్ ఫర్ ఏ కొలీగ్. సో మీతో పాటు వర్క్ చేసే ఒక కొలీగ్ అయితే మీ హెల్ప్ అడిగారు. సో తను ఏదో అర్జెంట్ వర్క్ ఉందని చెప్పేసి బయటకు వెళ్ళి తను మీకైతే ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు. సో రిక్వైర్మెంట్ని బట్టి ఏ టాస్క్ మీరు ముందు చేయాలనేది ప్రయారిటీ ఆర్డర్ అయితే మీరు ఇక్కడ ఫిక్స్ చేయాలి. ఒక్కసారి ఈ సినారియోని క్లియర్గా చూద్దాం. బ్యాడ్ వెదర్ వల్ల
ఒక 5476 అనే ఒక ట్రిప్ అనేది క్యాన్సిల్ అయ్యింది, కాకతీయ ట్రిప్. సో దీనికి ఆల్టర్నేటివ్ ఎక్స్పీరియన్స్ ట్రిప్ అనేది చెక్ చేయాలి. అండ్ ఈ ఆల్టర్నేటివ్ అవైలబిలిటీ చెక్ చేయడానికి మన వాకింగ్ టూర్ గైడ్ని యూజ్ చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. సో ఆఫ్టర్ యూ డూ దట్ ప్లీజ్ చెక్ మై ఈమెయిల్స్. సో థర్డ్ ప్రయారిటీ అనమాట. అండ్ ఇన్ కేస్ ఎటువంటి అకామిడేషన్ మెయిల్స్ వస్తే వాటికైతే రెస్పాండ్ అవ్వాలని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇన్ కేస్ అటువంటి మెయిల్స్ ఏం లేకపోతే అదర్ ఈమెయిల్స్ ఉంటాయి ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ రిలేటెడ్, అవి మోర్ అర్జెంట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉంది. ఐ ఫర్గాట్ టు మెన్షన్ టు డూ ఎనీ ఆఫ్ దిస్ యూ విల్ ఫస్ట్ హ్యావ్ టు లాగిన్ విత్ మై యూజర్ ఐడి విచ్ ఈస్ 62. సో ఇది ఫస్ట్ చేయాల్సిన టాస్క్ అనమాట. ఇక లాస్ట్ ప్రయారిటీ చూసుకుంటే ఎండ్ ఆఫ్ ది డే ఒక మెయిల్ అనేది సెండ్ చేయి తనకి. సో ఎందుకంటే తనకి ఏం జరిగింది అనేది ప్రోగ్రెస్ తెలుస్తుంది అని చెప్పేసి. సో దీనికైతే లాస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. సో ఈ విధంగా మీ యొక్క అలర్ట్ అండ్ అటెన్షన్ అయితే వాళ్ళు చెక్ చేయడం జరుగుతుంది. మీకు ఎంతవరకు సినారియో అర్థమైంది లేదనేది ఈ ఆర్డర్ని బట్టి వాళ్ళు అయితే గెస్ట్ చేయగలరు. సో ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్. చూస్తారు కదా, ఈ క్వశ్చన్స్ని బాగా రీడ్ చేసి అప్పుడు అయితే ఆన్సర్ చేయండి. అండ్ ఈ టెస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి సెకండ్ రౌండ్ మెయిల్ కూడా రావడం జరుగుతుంది. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. మరిన్ని లేటెస్ట్ జెన్యూన్ అప్డేట్స్ మన ఛానల్లో వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.